అక్కడ జన సైనికుల వ్యవహారం ఎడ్డమంటే తెడ్డమన్నట్లుగా మారిపోయింది. నేతల మధ్య ఆధిపత్య పోరు పీక్స్కు చేరుకుంది. ఎమ్మెల్యే అలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారో లేదో అలా కోర్టుకు వెళ్లి స్టే తీసుకొస్తున్నారట మాజీ కార్పొరేటర్. వారిద్దరి మధ్య గ్యాప్ ఎక్కడ ఏర్పడింది? ఇది పార్టీ కొంప ముంచుతుందా? ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లేనా? ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా నడుస్తుంది జనసేన పార్టీ రాజకీయం. ఇంతకీ పార్టీ అధిష్టానం పట్టించుకుంటుందా లేక మీ కర్మని వదిలేస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖపట్నం జనసేనలో వర్గపోరు పీక్స్కు చేరుతోంది. పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిపోతోంది. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఒకవైపు అయితే మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మరోవైపు ఉన్నారంతా. పేరుకు ఒకే పార్టీ అయినా ఏ విషయంలోనూ 2 వర్గాలకు పొంతన కుదరడం లేదని చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్తో క్యాడర్ 2గా చీలిపోయిందంట. ఒకవైపు ఎమ్మెల్యే వంశీకృష్ణ అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తుంటే పీతల దానికి అడ్డుపుల్లలు వేస్తున్నారంట. కోర్టులు పిటిషన్లు వేసి మరీ వాటిని అడ్డుకుంటున్నారంట. దీంతో నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టుగా ఇరు వర్గాల మధ్య రాజకీయ రచ్చ సాగుతుందంట. అయితే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా ప్రెసిడెంట్గా ఆయన తీసుకునే నిర్ణయాలపై అదే పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే పీతల మూర్తి యాదవ్ ఈ ఏడాదిలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో 6,000 పార్టీ సభ్యత్వాలు సాధించి ఆదర్శ ప్రజాప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. అయినా కూడా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోలేకపోయారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల సెంట్రల్ పార్క్ దగ్గర 6 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే వంశీ ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఒకవైపు ఈ ప్రాజెక్టు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఎమ్మెల్యేకు ఒక్కసారిగా షాక్ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నారంటూ పీతల కోర్టు మెట్లెక్కడం జనసేన వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే గతంలో ఇక్కడ 50 వరకు దుకాణాలుండేవి. వంశీకృష్ణ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ సంఖ్య 100కు చేరిందంట. దీంతో ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, ఆ తర్వాత జీవీఎంసీ కమిటీ ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. మరోవైపు విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద విఎంఆర్డీఏ స్థలంలో ఎమ్మెల్యే నైట్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయగా దానిపై సొంత పార్టీ నాయకుడు కోర్టుకెళ్లి స్టే తెచ్చారంట. అయితే ఇప్పటి వరకు ఆ షాపులు రన్ చేసిన వారి కాకుండా కొత్త వారికి దుకాణాలు కేటాయించడమే ఈ వివాదానికి కారణమని అంటున్నారు. అయితే పార్క్ స్థలాల్లో ఇటువంటి పక్కా నిర్మాణాలు చేపడితే అటు ట్రాఫిక్కు గ్రీనరీకి అంతరాయం ఏర్పడుతుందని పీతల మూర్తి కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్గా మారింది. దీన్ని బట్టే వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పార్టీ క్యాడరే అంటున్న పరిస్థితి. ఈ గ్రూప్ రాజకీయాలే జిల్లాలో జనసేన మనుగడకు ముప్పు తెచ్చేలా ఉన్నాయంటూ పార్టీ శ్రేణులు కలవరపడుతున్నా నాయకులలో మాత్రం చలనం లేదట. ఇక అభివృద్ధి కార్యక్రమాల పేరిట నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముందుకు వెళ్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారంట. ప్రస్తుతం సెంట్రల్ పార్క్ వద్ద ఫుడ్ కోర్ట్ నిర్మాణాలను తాత్కాలికంగా ఆపేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలు జనసేనలో అంతర్గత విభేదాలకు దారితీశాయని అంటున్నారు. మరోవైపు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ కార్పొరేటర్ అన్న తరహాలో అక్కడి రాజకీయాలు సాగుతున్నాయంట. అలాగే ఇద్దరు నాయకుల తీరుతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని మండిపడుతున్నారంట. ఇలా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అభివృద్ధి పనుల మీద దృష్టి పెడితే వాటిని అడ్డుకునేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారంట. అయితే కూటమి ప్రభుత్వంలో ఉంటూ ఇలా కొందరు అభివృద్ధికి అడ్డుపుల్ల వేయడంతో జనసేన లీడర్లపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. అంతేకాకుండా నియోజకవర్గంలో డెవలప్మెంట్ కంటే ఆధిపత్య పోరే ఎక్కువయ్యిందని జన సైనికులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఇలా నియోజకవర్గంలో ఎమ్మెల్యే డెవలప్మెంట్కు శ్రీకారం చుట్టారో లేదో అలా మూర్తి యాదవ్ వాటిని అడ్డుకుంటున్నారని వంశీకృష్ణ వర్గీయులు మండిపడుతున్నారంట. మరోవైపు పీతల వర్గీయులు మాత్రం న్యాయబద్ధంగానే కోర్టును ఆశ్రయిస్తూ చర్యలు చేపట్టేలా కోరుతున్నామని వివరణ ఇచ్చుకుంటున్నారట. అలాగే ఇందులో ఎలాంటి కక్ష సాధింపు ధోరణి లేదని చెప్పుకొస్తున్నారట. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ భవిష్యత్తులో పార్టీ పునాదులనే కదిలించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. ఇది ఓ రకంగా ప్రతిపక్ష వైసీపీకి ఆయుధంగా మారుతుందని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాత్రం జరుగుతున్న పరిణామాలపై ఆచితూచి వ్యవహరిస్తున్నారంట. ఈ ఇష్యూ మీద ఎక్కడ ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం ఇంట్రెస్టింగ్గా మారిందని అంటున్నారు. అయితే ఇద్దరు నేతలు గత ప్రభుత్వ హయాంలో అనేక కష్ట నష్టాలు కోర్చి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి తమ వంతు కృషి చేశారని, కానీ వ్యక్తిగత కక్షలతోనే పార్టీని రోడ్డెక్కించారని విమర్శలు వస్తున్నాయంటున్నారు. మొత్తానికి ఇది ఇలా కొనసాగితే పార్టీ ఉనికికి ప్రమాదమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేకి మాజీ కార్పొరేటర్కి మధ్య పెరిగిన అగాధాన్ని పూడుస్తారా, లేక మీలో మీరు కొట్టుకు చావండి, ఫైనల్గా ఎవరిది పైచేయి అయితే వాళ్లే మా వాళ్లని తమాషా చూస్తూ ఉంటారా అన్నది తేలాలంటున్నారు పరిశీలకులు. ఈ ఇష్యూపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.